ఇప్పటివరకు ఏ ప్రభుత్వం అయినా ధరలు పెంచడమే కానీ ధరలు తగ్గించే నిర్ణయాలు అయితే తీసుకోలేదు. అంటే ట్రూ అప్పే కానీ ట్రూ డౌన్ లేదు అనేది. కానీ ఫస్ట్ టైం ట్రూ డౌన్ అనేది ఇప్పుడు ఈ ప్రభుత్వాలు, కూటమి ప్రభుత్వాలు తీసుకుంటున్నాయి. ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుంది. జిఎస్టీలో కానీ తాజాగా విద్యుత్తులో కూడా, విద్యుత్ రంగంలో కూడా ట్రూ డౌన్ అనేది దాదాపుగా ఇప్పటికే దీనికి సంబంధించి కీలక సమావేశాలు నిర్వహించారు. దాదాపు 60,000 సమావేశాలు నిర్వహించి 1.60 కోట్ల కుటుంబాలను కలవాలని కూడా సూచించారు. జిఎస్టీ 2.0తో రాష్ట్ర ప్రజలకు 8,000 కోట్ల ఆదా అవుతుందని చంద్రబాబు నాయుడు గారు వివరించారు. ప్రభుత్వ ఆదాయం తగ్గిన ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుందని చెప్పారు. సుపరిపాలనలో తొలి అడుగు తరహాలోనే సూపర్ జిఎస్టీ, సూపర్ సేవింగ్స్ అనే కార్యక్రమాన్ని చేపట్టాలి అనేది యోగాంధ్రను నుంచి ఒక విజయవంతమైన పిలుపు అయితే ఇచ్చారు. జిఎస్టీ సంస్కరణలు దేశ చరిత్రలో ఒక నూతన అధ్యాయం. ఇప్పటికే పారిశ్రామిక, ఆటోమొబైల్, ఫార్మా రంగాల్లో వీటి ప్రభావం కనిపిస్తోంది. ద్విచక్ర వాహనాలు, ఏసీలు, కార్లు ధరలు కూడా తగ్గాయి అనేది. అంటే ఒక రకంగా ఇది కంప్లీట్గా ఈ ట్రూ డౌన్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ పాలసీ, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. అయితే ఇప్పుడు కూటమిలో భాగస్వామ్యంగా ఉన్నారు కాబట్టి దాన్ని గట్టిగా ప్రచారం చేయాలి అనుకుంటుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా, కూటమి ప్రభుత్వం కూడా, తెలుగుదేశం పార్టీ. దీనికి సంబంధించి 3 పార్టీల నాయకులు పాల్గొనబోతున్నారు. ఇక నుంచి మొన్నటి వరకు ఏదైతే సుపరిపాలన తొలి అడుగు అంటూ ప్రజల్లోకి వెళ్ళారు, ఇప్పుడు కూడా అంతే. సూపర్ సేవింగ్స్, సూపర్ జిఎస్టీ, సూపర్ సేవింగ్స్ అనే కార్యక్రమంతో ప్రజల్లోకి వెళ్ళబోతున్నారు. అంటే ఈ ట్రూ డౌన్ విద్యుత్ రంగంలో కాదు, అన్ని రంగాల్లో కూడా ధరలు ఎలా తగ్గాయి, మీ వచ్చిన తర్వాతే తగ్గించాము అనేది అయితే ప్రజలకు వివరించే ప్రయత్నం చేయబోతున్నారు.